హాయ్ అండి. ఈ వీడియోలో మనం కీ చైన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను బీడ్స్ ఉపయోగించి కీ చైన్ అయితే తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు కావాల్సింది వైట్ బీడ్స్, రెడ్ క్రిస్టల్స్, కీ రింగు, నీడిల్, ఫిష్ వైర్ అండి. ఫిష్ వైర్ వచ్చేసి 60 నెంబర్ అయినా తీసుకోవచ్చు, 40 నెంబర్ అయినా తీసుకోవచ్చు, 50 నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 60 నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే దారాన్ని అయితే కొంచెం దారం తీసుకొని ముడేసుకోండి. దారాన్ని 2 సార్లు టైట్గా ముడేసుకొని నేను ఇక్కడైతే 4 బీడ్స్ తీసుకున్నాను. ఈ 4 ముత్యాలు లేదా పూసల్ని దారంలోనికి ఎక్కించుకొని ముడి అయితే ఎక్కడైతే వేసామో అక్కడికి లాక్కుంటూ రావాలండి. ఇక్కడ చూడండి నేను ఎలా లాగానో ఆ విధంగా లాగిన తర్వాత దాన్ని ఫ్లవర్ షేప్ లాక్కేసి ఫస్ట్ ఎక్కడైతే ముడేస్తామో ఆ ఫస్ట్ ముత్యంలోనికి మననైతే దారాన్ని లాగానండి. ఈ విధంగా దారాన్ని లాగడం వల్ల మనకైతే ఫ్లవర్ షేప్ వస్తుంది, గమనించండి. ఈ ఫ్లవర్ షేప్లో నుంచి మనము దారాన్ని మళ్ళీ అన్ని పూసల్లోనికి మళ్ళీ ఎక్కించుకుంటూ రావాలి. ఏ విధంగా అయితే నేను చూడండి ఎలా ఎక్కిస్తున్నానో ఆ విధంగా ఎక్కించుకుంటూ రావడం వల్ల మనకైతే బీడ్స్ చాలా స్ట్రాంగ్గా కూర్చుంటాయండి. ఈ విధంగా ఉండడం వల్ల మాత్రమే మనకి కీ చైన్ అనేది షేప్ కానీ చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కసారి మాత్రమే మనం స్టిచ్ చేయడం వల్ల సరిగ్గా ఉండదండి. ఒక 2 సార్లు ఎక్కించుకోవడం వల్ల అన్ని పూసల్లోనికి చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే ఎక్కించాను. దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా దారం ఏదన్నా ఉంటే ముడి దగ్గర కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇప్పుడైతే 3 ముత్యాలు అయితే తీసుకుంటాను. చూడండి, దారాన్ని పక్కకు తీసుకొని 3 ముత్యాలు తీసుకోవాలి. ఈ 3 ముత్యాలను కూడా దారంలోనికి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 3 ముత్యాలు ఎక్కించుకొని చూడండి ఎలా ఎక్కించుకుంటున్నానో. ఎక్కించుకున్న తర్వాత ఏ పూసలో నుంచి అయితే దారం ఫస్ట్ బయటికి వచ్చిందో అదే పూసలో నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనము దారాన్ని వెనక్కి లాగాలి. ఈ విధంగా లాగడం వల్ల ఫ్లవర్ వస్తుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ మనము దారాన్ని అన్ని పూసల్లోనికి అయితే కంపల్సరీ ఎక్కించాలండి. ఈ విధంగా ఎక్కించుకుంటేనే మనకి చాలా బాగా కనిపిస్తుంది షేపు, లేదంటే అంతగా ఉండదండి షేపు. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత నీట్గా అన్ని ముత్యాల్లోనికి ఎక్కించుకొని మళ్ళీ మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ పూస ఉంటుందో ఆ పూసలోనికి దారాన్ని తీసుకొని రావాలి. ఈ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎక్కిస్తున్నాను చూడండి. ఈ పూస అయిపోయిన తర్వాత దాని పక్కన ఉన్న పూస అలా సేమ్ షేప్ ప్రకారమే ఎక్కించుకోవాలండి. ఫస్ట్ మనం ఏదైతే చేసుకుంటామో అక్కడికి చూడండి ఈ విధంగా ఎక్కించుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ 3 పూసలు తీసుకోవాలి. మళ్ళీ 3 పూసలు తీసుకొని మళ్ళీ ఎక్కించాలండి. 3 పూసలు ఎక్కించినాక మళ్ళీ దారం బయటకు వచ్చి ఉంటుంది కదా అదే పూసలో నుంచి మళ్ళీ మనము ముత్యాలు అయితే బయటికి తీయాలి. చూడండి నేనైతే ఇక్కడ 1 2 3 4 అయితే వేసాను. ఈ విధంగా మనము 6 వేసుకోవాలండి. ఫస్ట్ 1 2 3 4 5 6 వేసిన తర్వాత దాని పక్కన ఉన్న పూస ఉంటుంది కదండి, ఇప్పుడు స్ట్రైట్ కాదు పక్కనున్న పూసలోకి మళ్ళీ 3 పూసలు ఎక్కించాలి. ఈ 3 పూసలు ఎక్కించి ఏ పూసలో నుంచి అయితే మనం ఎక్కించామో అదే పూసలోకి వెనక్కి దారాన్ని అయితే లాగాలి. ఈ విధంగా అయితే ఫ్లవర్ షేప్ వస్తుందండి. మళ్ళీ అన్ని పూసల్లోనికి దారాన్ని ఎక్కించుకుంటూ రావాలి. ఈ విధంగా ఎక్కించిన తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు ఫ్లవర్ ఏ విధంగా పెడితే మనకు షేప్ వస్తుంది అనేది మనం చూసుకోవాలండి. ఇప్పుడైతే 2 పూసలు మాత్రమే తీసుకోవాలి. ఈ 2 పూసల్ని తీసుకొని మనము నేను చూపించిన విధంగా ఒకసారి అయితే మీరు షేప్ చెక్ చేసుకోవచ్చు. ఇలా ఉంది ఏ దాంట్లోకి వేస్తే అనేది డౌట్ రాకోకుండా అలా పెట్టుకుంటే మనకు షేప్ తెలిసిపోతుందండి. ఆ విధంగా మళ్ళీ మనం దారాన్ని అయితే అన్ని పూసల్లోనికి ఎక్కించుకుంటూ రావాలి. ఇక్కడ నేనైతే గట్టిగా లాగి ఎక్కిస్తున్నాను. మీరు కూడా అలాగే గట్టిగా లాగి ఎక్కించుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను అయితే 2 లైన్స్ అయితే కంప్లీట్ చేశాను. 1 2 3 4 5 6 ఈ విధంగా 6 × 6 అండి. యాక్చువల్గా మన కీ చైన్ మొత్తం 8 × 8. మనం ఫస్ట్ అయితే 6 × 6 మీరు టోటల్ వైట్తో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా క్రిస్టల్స్ యూజ్ చేసేది. నేనైతే ఇక్కడ రెడ్ క్రిస్టల్స్ యూజ్ చేశాను. ఇక్కడ గమనించండి మళ్ళీ మనం 6 అయిపోయినాక ఇప్పుడు ఇంకొక రౌండ్ వేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ క్రిస్టల్ వచ్చేసి 3 తీసుకోవాలి. 3 తీసుకొని
ఎక్కడైతే దారం అయితే ఫస్ట్ ఏ బీట్లో నుంచి బయటకు వచ్చిందో ఆ బీట్లో నుంచి వెనికిల్ సైడ్ నుంచి అయితే మనం దారాన్ని అయితే ఎక్కించాలి. చూడండి షేప్ అయితే వచ్చింది. ఈ విధంగా షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని అన్ని విధాల అన్ని పూసల్లోనికి అయితే ఎక్కించుకుంటూ రావాలి. దాని తర్వాత మళ్ళీ నేను 2నే తీసుకున్నానండి. ఈ 2 తీసుకొని మళ్ళీ ఫ్లవర్ షేప్ అయితే ఒకసారి అయితే మనం చూసుకోవాలి. ఫ్లవర్ షేప్ చూసుకొని చూడండి ఫ్లవర్ షేప్ పెట్టాను. ఆ విధంగా పెట్టినాక నీడిల్ని వెనక్కి లాగాలి. ఈ విధంగా లాగిన తర్వాత మళ్ళీ షేప్ వచ్చింది. ఆ విధంగా మనం అన్ని పూసల్లోకి అయితే దారాన్ని లాగాలి. అన్ని పూసలకి స్ట్రాంగ్గా లాగితే మనకు షేప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. గట్టిగా కుట్టడం వల్లనే మనకు షేప్ వస్తుందండి. ఒకసారి నేను అల్లినేది చూడండి మీరు, చాలా గట్టిగా అల్లాను నేను. షేప్ వచ్చింది కదా. ఈ విధంగా అల్లిన తర్వాత నేను అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి పై వరకు కూడా 2 కౌంట్ అండి. ఫస్ట్ స్టార్టింగ్లో 3 కౌంట్ అండి, తర్వాత 2 కౌంట్ అండి. ఇప్పుడు మళ్ళీ రెడ్డే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 2 వేసుకొని మనం ఫ్లవర్ అయితే కంప్లీట్ చేశాను. ఈ 2 వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను దారాన్ని ఇప్పుడు దారం అయిపోతుంది కదండి. మధ్యలో అయిపోయినప్పుడు మనం దారాన్ని ఎలా ముడి వేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, గమనించండి. 2 పూసలు ఉంటాయి కదా, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ 2 పూసల మధ్యలో నుంచి సూదిని అయితే ఇలా వెనక్కి లాగి మళ్ళీ దాంట్లో నుంచి దారాన్ని అయితే బయటికి తీయాలండి. మళ్ళీ అగైన్ ఇంకొకసారి చూపిస్తాను మీకైతే నేను, గమనించండి. 2 పూసల మధ్యలోకి సూదిని లాగాలి. అక్కడి నుంచి మళ్ళీ మనము 2 పూసల్లోకి మధ్యకి ఇట్లా అన్నానండి అని వెనక్కి లాగి సూదిని వెనక్కి తీసి దారంలో నుంచి ముడి వేస్తాం కదండి, ఆ విధంగా ముడి వేసి గట్టిగా లాగి మనం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా దారాన్ని. దీన్ని నేను ఇక్కడ రెడ్ చేశాను కదా, మళ్ళీ అగైన్ ఎల్ షేప్ లాగా రెడ్ చూపిస్తానండి. ఈ విధంగా రెడ్ ఎల్ షేప్లో చేసుకోవాలి. చూడండి ఎల్ షేప్లో రెడ్ అయితే నేను అల్లాను. ఈ విధంగా 8 కౌంట్ అయిపోతుంది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కూడా చూడండి ఎల్ షేప్లో అల్లుకోవాలి. ఇలా స్క్వేర్ పట్టీలాగా వచ్చింది కదా. మడత వేసే విధానం చూడండి. ఆ మూల ఈ మూల మర్చాలండి, అంతే. ఆ మూలని ఈ మూల స్క్వేర్ షేప్ ఉన్నదాన్ని ఆ రెడ్ పార్ట్ని ఈ రెడ్ పార్ట్కి కలపడం. ఆ రెడ్ పార్ట్ని ఈ రెడ్ పార్ట్కి కలిపి వైట్ పార్ట్ని మనం మళ్ళీ అల్లుకుంటూ రావాలి. ఈ విధంగా అల్లుకుంటూ వస్తే మనకు కోన్ షేప్ వస్తుందండి. ఈ విధంగా అల్లుకోవడానికి మనం వైట్లోకి దారాన్ని అయితే ఎక్కించుకోవాలి. ఫస్ట్ దారాన్ని మళ్ళీ సేమ్ ఫస్ట్లో చూపించిన విధంగా ముడి అయితే కంపల్సరీ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే నేను అటాచ్మెంట్ కూడా రెడ్ యూజ్ చేసే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక రెడ్ క్రిస్టల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 వైట్ బీడ్స్ మధ్యలో ఉంచి షేప్ అయితే గమనించాలండి. చూడండి ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది కదా, సేమ్ అదే లాగే అండి. వైట్లో నుంచి కిందికి దారాన్ని అయితే లాగాలి. గట్టిగా అయితే లాగాలండి, ఎందుకంటే మీకు లాగడం ఇలాంటి వస్తువు ఏదైనా మీ దగ్గర ఉంటే పట్టకార సహాయంతో సూదిని గట్టిగా అయితే లాగండి. లేదు అంటే దారంతో డైరెక్ట్గా అయినా కుట్టచ్చు. సూదితో అయితే ఫాస్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ క్రిస్టల్ తీసుకోవాలండి. లాగాను కదా, మళ్ళీ ఇంకొక రెడ్ క్రిస్టల్ తీసుకొని దాంట్లోకి అయితే చూడండి ఒకసారి షేప్ చూపిస్తున్నాను. లాగిన తర్వాత దారాన్ని అయితే ఎక్కించి చూడండి దారాన్ని అయితే ఎక్కించాను. ఈ విధంగా దారాన్ని ఎక్కించిన తర్వాత మళ్ళీ రెడ్ క్రిస్టల్ ఇంకొక క్రిస్టల్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రెడ్ క్రిస్టల్ని అయితే తీసుకోవాలి. రెడ్ క్రిస్టల్ని తీసుకొని మళ్ళీ పైనున్న దాంట్లోకి అయితే తీసుకోవాలి. పైనుండే దాంట్లోకి అయితే తీసుకొని దాంట్లో నుంచి ఈ హోల్లో నుంచి పైనున్న రెడ్ దాంట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి షేప్ అయితే వచ్చిందండి. గమనించండి, దారం ఒక్కొక్కసారి ఆ విధంగా ముడిపడినప్పుడు మనం సైడ్కి తీసుకొని అనుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం సేమ్ అదే విధంగా ఇంకొకసారి అయితే కంపల్సరీ అయితే దారాన్ని అన్ని పూసల్లోనికి ఎక్కించుకోవాలి. గమనించండి, నేను అన్ని పూసల్లోనికి అయితే దారాన్ని కంపల్సరీ ఎక్కిస్తున్నాను. ఈ విధంగా మనము మొత్తం ఎక్కడైతే మనకి షేప్ కావాలి అన్నామో ఆ శంకు ఆకారానికి కింద వైట్ వరకు మొత్తం మనం అట్లా కుట్టేస్తాను. నేను చూస్తూ ఉండండి. వైట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వైట్లో నుంచి వచ్చినాక మళ్ళీ ఇంకొక రెడ్ తీసుకోవాలండి. ఇప్పుడు అక్కడ రెడ్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ రెడ్ చూడండి షేప్ చూడండి, ఆటోమేటిక్గా షేప్ వచ్చింది. ఆ విధంగా నేను మొత్తం కుట్టేశానండి. లాస్ట్ అలా కుట్టుకుంటూ వచ్చి లాస్ట్లో మళ్ళీ రెడ్ ఇంకొక పూస తీసుకొని ఆ రెడ్ పూసని ఎక్కించుకుంటాను. రెడ్ పూసని ఎక్కించుకుంటూ చూపిస్తున్న విధంగా దారాల్లోకి అయితే రెడ్ పూసని అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని మళ్ళీ అగైన్ ఫ్లవర్ షేప్ అయితే చూసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే దారాన్ని అయితే ఎక్కించామో దాంట్లో నుంచి తీయాలండి. తీసేస్తే మనకు ఫ్లవర్ షేప్ వచ్చేసింది. ఈ విధంగా అయితే కీ చైన్ని మనం బేస్ అయితే తయారు చేసుకున్నాము.
ఇది కోన్ షేప్ కీ చైన్ అండి. మనకు చాలా రకాల కీ చైన్స్ అయితే మనం ఈ బీడ్స్ తయారు చేసుకోవచ్చు. గిటార్ చేసుకోవచ్చు, బాల్ చేసుకోవచ్చు, దిల్ షేప్ చేసుకోవచ్చు, హార్ట్ షేప్లోనే 2 మోడల్స్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పార్ట్ని అయితే నేను దారాన్ని అయితే కట్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి దారం షార్ప్ లేనప్పుడు అలా మనం ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా మళ్ళీ ముందుకైతే అనాలి. ఈ విధంగా అనడం వల్ల మనకు దారం షేప్ అయితే బాగుంటుంది. ముడి వేసుకోవడానికి అయితే నేను చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా పైకి తీసుకొని వచ్చేసి మనము సేమ్ నేను అగైన్ ఏ విధంగా అయితే దారాన్ని ముడి వేసుకోవాలని చూపించానో ఆ విధంగా అయితే ముడి వేసుకుంటానండి. గమనించండి. వెనక్కి లాగేసి దారంలో నుంచి దాన్ని తీసుకొని ఈ 2 పూసల మధ్యలో నుంచి లాగేస్తానండి. ఆ విధంగా అది ముడి అనేది 2 పూసల మధ్య ఫిక్స్ అయి కూర్చుంటుంది. నెక్స్ట్ గమనించండి. సేమ్ అలాగే ఇంకోసారి చేస్తున్నాను. 2 టైమ్స్ ముడి వేసుకుంటే చాలా బాగా ముడి అనేది ఊడకుండా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేశాను. ఈ విధంగా అయితే కోన్ షేప్ అయితే నేను తయారు చేశానండి. కున్న తర్వాత దానికి మనం కీ రింగ్ ఇచ్చుకోవాలన్నమాట. కీ రింగ్కి వచ్చేసి నేను పైన ముత్యం పూస ఉంది కదా, అక్కడ దారాన్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత బీడ్స్ అనేది కలర్ కాంబినేషన్ మన ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ ఒక వైట్, 2 రెడ్, ఒక వైట్ రెడ్ వేసుకుంటూ వచ్చానండి. మినిమం ఒక 5 లేదంటే 7 పూసలు వేసుకోవాలి. 7 పూసలు వేసుకున్న తర్వాత కీ రింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ కీ రింగ్ తీసుకోండి. ఇంకా నేను పూసలు తక్కువ వస్తాయేమో అన్నట్టు ఇంకా ఎక్కించుకుంటున్నాను. పొడవును చూసి ఎక్కించుకోండి. మీకు పొడవు చిన్నగా ఉండాలంటే చిన్నగా, పెద్దగా ఉండాలంటే పెద్దగా. ఇక్కడైతే కీ రింగ్ తీసుకోండి. ఈ కీ రింగ్ తీసుకొని దాన్ని మనము ఎక్కడైతే వైట్ పూస ఫస్ట్ మనం దారం ఎక్కించుకున్నామో ఆ దారం ఉన్న ప్లేస్లోకి ఇందాక మనం చూపించాను కదా ఆ విధంగా సరిగ్గా పట్టుకొని ఆ రింగ్లోనికి తీసుకొని వచ్చి ఎక్కించాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఆ వైట్లోకి ఎక్కించి దాన్ని గట్టిగా లాగాలి. ఎక్కిచ్చేసి గట్టిగా షేప్ పట్టుకొని లాగడమే. ఆ విధంగా లాగితే స్ట్రాంగ్గా కూర్చుంటుంది. ఏమంటే దీన్ని కూడా ఏది కుట్టుకున్నా కూడా మనము 2 సార్లు అయితే కంపల్సరీ కుట్టాలి. ఈ విధంగా 2 సార్లు కుడితేనే మనకి కీ రింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కీ చైన్ కానీ షేప్ కానీ, లేదంటే అంత షేప్ కానీ అంత లుక్ ఉండదు అనమాట. ఈ విధంగా 2 సార్లు నేను స్టిచ్ చేసుకుంటుంటాను. ఈ విధంగా 2 సార్లు స్టిచ్ చేసుకున్న తర్వాత చూపించాను కదా ఆ విధంగా 2 టైమ్స్ అయితే కవర్ చేసుకుంటూ రావాలి. చూడండి ఎలా లాగి కుట్టానో ఆ విధంగా మీరు కూడా గట్టిగా లాగి స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ కోసం వచ్చేసి కీ రింగ్లోనికి దాన్ని అలాగే దారాన్ని అయితే కిందికి దించుకొని అలా పట్టకార సహాయంతో అయినా అలా విధంగా దారాన్ని అయితే వెనక్కి లాక్కోండి. ఇక్కడ మళ్ళీ మనం లోపల వచ్చేసి పూసలు వేసుకుంటే కిందికి తీసుకొని రావాలి. మీ ఇష్టం వైట్ పూస, నేనైతే ఇక్కడ అన్ని వైట్ పూసలు ఎక్కించుకుంటున్నానండి. చూడండి అది కౌంట్ అనేది మనము ఆ కింద షేప్ ఉంది కదండి, కోన్ షేపు రెడ్ బార్డర్ ఉండేది, దాన్ని దాటి ఒక 2 పూసలు వస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మనం పూసలు కౌంట్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా చూసుకొని అద్ద చూడండి నేను ఎలా పెట్టుకున్నాను చూసి కావాలంటే ఇంకా ఒక 2 పూసలు ఎక్కించుకోవడమా లేదంటే లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను షేప్ ఒక అలా డ్రాప్ లాగా రావడానికి వచ్చేసి లేదంటే లావు ఏదన్నా థ్రెడ్ లావుది ఏదన్నా మన దగ్గర క్రిస్టల్ ఉన్నా లావుది ఏదన్నా పూస ఉన్నా కూడా ఎక్కించుకోవచ్చు దాని ప్లేస్లో. నా దగ్గర నేను అలా చేద్దామని చెప్పేసి ఆ రెడ్ది వేసానండి. అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలంటే అన్ని పూసల్లోకి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను అన్ని పూసల్లో నుంచి లోపల దాకా రిటర్న్ వెళ్తానండి. ఆ విధంగా వెళ్ళి పైన ఎక్కడైతే కీ రింగ్ ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత నేను దారాన్ని చూడండి ఎలా లాగుకుంటూ కుట్టుతున్నానో. ఒకసారి అలా షేప్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మనం కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఈ విధంగా లాగిన తర్వాత నేను పై దాకా వచ్చేసాను. అక్కడికి వచ్చేసి నేను దారాన్ని అయితే ముడి వేసుకోవడానికి ట్రై చేయాలి. మనం గట్టిగా లాగి అక్కడ వచ్చిన తర్వాత సేమ్ అండి 2 పూసల మధ్యలో దారాన్ని నుంచి మనము గట్టిగా లాగి ముడి వేసేయాలి. 2 పూసల మధ్యలో లాగి గట్టిగా స్టిచ్ చేసి ముడి వేసి ఎక్స్ట్రా దారాన్ని అయితే కట్ చేయాలి. ఈ విధంగా కోన్ కీ చైన్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.